మెయిన్లీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వస్తుందండి. దానికి ఇప్పుడు బ్రెయిన్లో ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ఉంటాయి. తర్వాత అక్కడ వెంట్రిక్యులర్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. జనరలీ వాటర్ ఉంటుంది బ్రెయిన్ లోపల, అది కాస్త ఎక్కువ అవుతుంది. సో దాని యొక్క లైనింగ్కి క్యాల్సిఫికేషన్ అయ్యి ఈ వాటర్ అనేది ఎక్కువ అయ్యి బేబీకి హైడ్రోకెఫలస్ అవుతుంది. హైడ్రోకెఫలస్ అంటే బ్రెయిన్ అనేది పెద్దగా అయితే హెడ్ పెద్దగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గ్రే మ్యాటర్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతుంది. వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని సైటోమెగాలో వైరస్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. బట్ దానికి మందేం లేదు కనుక మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. వెయిట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టైటర్ తక్కువ అవుతుంది. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసము ట్రై చేయాలి.